దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి కాస్త గ్యాప్ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. వెంకటేష్ గెస్ట్ రోల్, సంక్రాంతి రిలీజ్, పాజిటివ్ ప్రమోషన్స్ వైబ్స్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా నిజంగానే పండుగ ఎంటర్టైనర్ అయ్యిందా? చిరంజీవి మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడా అనేది చూద్దాం. కథ మొత్తం శంకర వరప్రసాద్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసే వరప్రసాద్ తన మామ కుతంత్రాల వల్ల ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య శశిరేఖకి విడాకులు ఇచ్చి తన పిల్లలకి దూరంగా జీవిస్తుంటాడు. తండ్రిగా పిల్లలతో గడపలేక, భర్తగా భార్యను చేరుకోలేక లోపలే కుమిలిపోతుంటాడు. ఇంతలో ముంబైలో ఉన్న తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలుసుకుని వారి ఇంట్లోనే సెక్యూరిటీ ఆఫీసర్ గా ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ నుంచే కథలో ఎమోషన్, యాక్షన్, కామెడీ ఇవన్నీ మిక్స్ అవుతాయి. తండ్రిగా తన పిల్లలకు దగ్గరయ్యాడా? భర్తగా భార్య మనసు గెలిచాడా? అసలు వారి కుటుంబానికి ప్రాణహాని ఎవరి వల్ల? దానికి కారణం ఏంటి? ఆ ప్రమాదాన్ని వరప్రసాద్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే మన శంకర వరప్రసాద్ గారు కథ. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ మెగాస్టార్ చిరంజీవి. కొంచెం బుగ్గలు కనిపించలేదన్న చిన్న నిరాశ తప్పితే నటుడిగా చిరంజీవిలో మిస్ అవుతున్న అన్ని అంశాన్ని ఈ సినిమాలో పూర్తిగా ఇచ్చాడు. కామెడీ టైమింగ్స్, చిలిపి మాటలు, ముద్దుగా కరుచుకోవడం, ఎమోషన్ సీన్స్ ఇదే చిరంజీవి అంటే అని మరోసారి గుర్తు చేశాడు. చాలా రోజుల తర్వాత చిరంజీవి డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా ప్లస్ అయ్యింది. వెంకటేష్ పాత్ర చిన్నదే అయినా స్క్రీన్ పై వచ్చిన ప్రతి క్షణం పండుగ. చిరంజీవి వెంకటేష్ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్. ఒకరి పాటకి మరొకరు డాన్స్ చేయడం, మేనరిజం ఇమిటేట్ చేయడం ఆడియన్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయిస్తుంది. నయనతార పాత్రకు కావాల్సిన గౌరవాన్ని, డిగ్నిటీని మెయింటైన్ చేసింది. లుక్స్, చరిస్మా పాత్రకు మంచి వెయిటేజ్ యాడ్ చేశారు. క్యాథరిన్ ఈ సినిమాలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకుంది. చిరంజీవితో ఆమె కాంబినేషన్ సీన్స్, ఫన్నీ మూమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి. చివరిలో వెంకటేష్ తో ఆమె క్యారెక్టర్ కి ఇచ్చిన ట్విస్ట్ చాలా బాగుంది. సుదేవ్ నాయర్ తన విలనిజం తో మెప్పించాడు. హర్షవర్ధన్, అభినవ్ గోమటం పంచ్ డైలాగ్స్ తో నవ్వించారు. అనిల్ రావిపూడి కెరీర్ లో పటాస్ తర్వాత ఒక ప్రాపర్ స్టోరీ, క్యారెక్టర్ బేస్డ్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమా ఇదే. కథ కొంతవరకు విశ్వాసంని గుర్తు చేసిన చిరంజీవిని అభిమానులు ఎలా చూసుకుంటారో అచ్చుగుద్దినట్టు చూపించి 90% సక్సెస్ ను సాధించాడు. డైలాగ్స్ తో అనిల్ రావిపూడి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. లేడీస్ పార్టీ సీక్వెన్స్, తాపి మేస్త్రి పంచులు గట్టిగా పేలాయి. భీమ్స్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. బీజిఎం, ఫాదర్ సెంటిమెంట్ పాటలు చాలా వర్క్ అయ్యాయి. ఈ సినిమాతో భీమ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లీగ్ లోకి వచ్చాడనే చెప్పాలి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఆల్ నీట్ అండ్ క్లీన్ గా కనిపిస్తాయి. సంక్రాంతి సినిమాలకు లాజిక్స్ కంటే మ్యాజిక్ అవసరం. ఆ మ్యాజిక్ ను ఫుల్ గా అందించిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి స్వాగ్, వెంకటేష్ ఎనర్జీ, అనిల్ రావిపూడి డైరెక్షన్, భీమ్స్ బీజిఎం ఇవన్నీ కలిసి వచ్చి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. మొత్తానికి పండకి స్పెషల్ ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా మీరు చూసారా? చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. For more updates, please subscribe Dutta Media.